మా అత్తయ్య చిన్ను మెట్ల దారి గుండా కొండపైకి వెళ్తున్నారని చెప్పా కదండి. మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ పెట్టి హారతి వెలిగించి స్టార్ట్ అయ్యాక వరహాలక్ష్మి నరసింహస్వామి విగ్రహాలకి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఓం నరసింహస్వామియే అని మెట్లు ఎక్కారంట. అలా స్మరించుతూ వెళ్ళడం వల్ల పెద్దగా ఏమీ అనిపించలేదంట. మా అత్తయ్య వాళ్ళైతే వచ్చేలోపు మేమైతే కొండపైన ఉన్న రసపూర్ణ అనే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళాక టిఫిన్స్ అయితే ఆర్డర్ చేసాము. ఆర్డర్ వచ్చేలోపు మా హీరోతో అయితే ఆడుకుంటున్నాము. వాడైతే గట్టిగా అరుస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాడి అరుపులు చూసి నవ్వుకుంటున్నారు. మా వాడైతే బయటకు వస్తే చాలా యాక్టివ్గా ఉంటాడు. వాడికి అందరూ ఉంటే చాలా ఇష్టం. మేము టైర్డ్ అయిపోతామేమో కానీ వాడు మాత్రం చాలా హైపర్ యాక్టివ్గా ఉంటాడు. ఆర్డర్ చేసిన 15 మినిట్స్కి టిఫిన్స్ అయితే రెడీ అయ్యాయి. మా డాడీ అయితే తెచ్చేశారు. మా మమ్మీ డాడీ అయితే ఇడ్లీ వడ పూరి తీసుకున్నారు. నేనైతే దోశ తింటున్నాను. మా మమ్మీ మా వాడికి అయితే ఇడ్లీ పెడుతుంది. ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. రెస్టారెంట్ కూడా చాలా నీట్గా ఉంది. తినేసాక రెస్టారెంట్లోనే అలా మా అత్తయ్య వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మా అత్తయ్య వాళ్ళు వచ్చాక టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయ్యాము. అసలు మేము ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. మా హీరోకి ఈరోజు పుట్టి జుట్టు అయితే తీసేస్తాము. మా హీరోకి ఇప్పుడే కాస్త హెయిర్ వస్తుంది. ఇంకొద్దిసేపట్లో ఆ హెయిర్ కూడా ఉండదు. ఇదే కేశఖండనశాల, అదే జుట్టు తీసే ఏరియా. మా హీరోతో పాటు మా చిన్ను డాడీ కూడా గుండైపోతారు. ఇంకా మా అత్తయ్య అయితే కత్తిర్లు ఇస్తున్నారు. గుండు చేసినప్పుడు మా హీరో రియాక్షన్ ఎలా ఉందో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.